ఇక సినిమాలో హైందవ ధర్మం మీద దాడి జరుగుతుందని ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ అన్నారు. గణవరం సమీపంలోని కేసరపల్లి వద్ద విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన హైందవ శంకరవం సభలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. వాల్మీకి రామాయణం, వ్యాస భారతం, భారత సాహిత్య వాజ్మయానికి రెండు కళ్ళు లాంటివని అన్నారు. అలాంటి వాటినే వినోదం కోసం వక్రీకరించారని చెప్పారు. హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమాలను ప్రతి ఒక్కరూ బహిష్కరించాలని కోరారు. అప్పుడు ఆ సినిమాలకు డబ్బులు రావని, డబ్బులు రాకపోతే హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమాలను నిర్మాతలు తీయరని అన్నారు. ఇక అదేవిధంగా వ్యాపారాత్మకమైన కళాత్మకమైన వ్యాపారం సినిమా, ఈ రెండింటిని జోడించే క్రమంలో హిందూ ధర్మానికి కళంకం కలుగుతుంది. సినీ పరిశ్రమలో జరిగే తప్పులను ఆ రంగానికి చెందిన వ్యక్తిగా బాహాటంగానే విమర్శిస్తున్నా, ఇప్పటి వరకు సినిమాల్లో జరిగిన హైందవ ధర్మ హననానికి హిందూ సమాజానికి క్షమాపణలు చెప్తున్నా, పురాణాలు, ఇతిహాసాలు గొప్పతనాన్ని సినిమాల్లో తగ్గించి పాత్రలు మార్చేస్తున్నారని అన్నారు. ఇక అదేవిధంగా చరిత్రను వక్రీకరించి హిందూ ధర్మాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. వ్యాసుడు, వాల్మీకి రచనలను వినోదం కోసం వక్రీకరిస్తున్నారని తెలిపారు. సినిమాల్లో హైందవ ధర్మం మీద దాడి ఎలా జరుగుతుంది, హైందవ ధర్మ హననం ఎలా జరుగుతుంది అనేది ఒక 3 కోణాల్లో 3-4 ఉదాహరణలో క్లుప్తంగా విభజించి వివరించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ దాడి 3 కోణాల్లో జరుగుతుంది. అందులో ఒకటి కావ్యేతిహాస పురాణాలని వక్రీకరించడం, 2 తెర మీద కనిపించే పాత్రల్లో వినిపించే పాటల్లో హైందవ ధర్మాన్ని దుర్వినియోగం చేయడం, 3 తెర వెనక మా ముందు అన్యమతస్థుల ప్రవర్తన. ఈ 3 అంశాల్లో మొదటిది కావ్య పురాణేతిహాసాల వక్రీకరణ. వాల్మీకి రామాయణం, వ్యాస భారతం భారత సాహితీ వాన్మయ శరీరానికి 2 కళ్ళ లాంటివి. కానీ అదే వ్యాస భారతాన్ని, అదే వాల్మీకి రామాయణాన్ని వినోదం కోసం వక్రీకరించిన సందర్భాలు కోకొల్లలు. గత కొన్ని సంవత్సరాల ముందు వచ్చిన చిత్రాల నుంచి నిన్న మొన్న విడుదలైన కల్కి చిత్రం వరకు కూడా కర్ణుడికి పాత్రకి అనవసరంగా ఆపాదించిన గొప్పతనాన్ని చూసి ఒక సినిమా రంగానికి చెందిన వ్యక్తిగా నేను సిగ్గుపడుతున్నాను, నిర్మోహమాటంగా చెప్తున్నాను. అది కూడా ఈ కృష్ణా జిల్లా గడ్డ మీదే నిలబడి చెప్తున్నాను. అప్పటి చిత్ర దర్శకులు, ఇప్పటి చిత్ర నిర్మాతలు ఇదే జిల్లా వారికి చెందిన వారైనా సరే పొరపాటు అని మనం చెప్పకపోతే ఈ హైందవ ధర్మంలో పుట్టినట్టు కాదు, ఈ హైందవ ధర్మాన్ని ఆచరించినట్టు కాదు, హిందువుగా ప్రకటించుకోవడం వ్యర్థం అని చెప్పి గంట